నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్ దేశీయంగా అభివృద్ధి చేసిన రాడర్లు ఏవియానిక్స్ మరియు క్షిపణులతో రాఫెల్ ఫైటర్ జెట్లను సన్నద్ధం చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం సోర్స్ కోడ్ సేకరించడం చాలా ముఖ్యం. అయితే పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్ సోర్స్ కోడ్ ను పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది. రాఫెల్ ఫైటర్ జెట్ల కోసం సోర్స్ కోడ్ ఇవ్వాలని ఫ్రాన్స్ ను అభ్యర్థించినప్పటికీ ఫలితం లేదు. అయితే ఫ్రాన్స్ కి చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ భారత్ కు సోర్స్ కోడ్ ఎందుకు ఇవ్వలేదన్నది అందరిలో నెలకొన్న ప్రశ్న. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ బ్రహ్మోస్ మిసైల్ ను రాఫెల్ తో అనుసంధానం చేయడానికి ఫ్రాన్స్ ను సోర్స్ కోడ్ అడిగింది. కానీ ఫ్రాన్స్ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయింది. రాఫెల్ ఎంబీడీఏ యూరోపియన్ కన్సోర్టియంతో ముడిపడి ఉంది. సో సోర్స్ కోడ్ ఇవ్వడం అంత చిన్న విషయమేమీ కాదు. అయితే సాధారణంగా సోర్స్ కోడ్ అనేది జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లా ఉంటుంది. మొబైల్స్ ఫోన్లకు ఆండ్రాయిడ్ ఎలానో జెట్ ఫోర్స్ కు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అలానే. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఏదో ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో కోడింగ్ చేసి ఇస్తారు. కానీ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు సోర్స్ కోడ్ మాత్రం సీక్రెట్ గా ఉంచుతారు. ఇక ప్రతి ఫైటర్ జెట్ లో ఉండే కంప్యూటర్ జెట్ ఇంజిన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ ను కంట్రోల్ చేస్తుంది. సోర్స్ కోడ్ తెలిస్తే ఆ ఫైటర్ జెట్ జాతకమంతా తెలిసిపోతుంది. కాబట్టి సోర్స్ కోడ్ ను బయటకు రానివ్వరన్నమాట. ఇక కార్గిల్ వార్ సమయంలో భారత్ మిరాజ్ 2000 ఫైటర్ జెట్ కి లేజర్ గైడెడ్ బాంబులు అవసరమయ్యాయి. బాంబులనైతే ఇజ్రాయెల్ ఇస్తానంది. కానీ వాటిని మిరాజ్ 2000 తో అనుసంధానం చేయాలంటే సోర్స్ కోడ్ అవసరం. ఆ సమయంలో ఆ సోర్స్ కోడ్ ను భారత్ కు ఫ్రాన్స్ ఇచ్చింది. అప్పటికి రాఫెల్ ప్రొడక్షన్ దశలో ఉంది. సో మిరాజ్ ప్రొడక్షన్ ను ఆపేసే టైం కాబట్టి సోర్స్ కోడ్ ను ఇచ్చింది. కానీ రాఫెల్ జెట్ కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. పైగా బ్రహ్మోస్ రష్యా భారత్ జాయింట్ వెంచర్. అందుకే ఇప్పుడు ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇచ్చేందుకు ఆలోచిస్తుందని తెలుస్తోంది. సోర్స్ కోడ్ ను భారత్ కు ఇస్తే రష్యాకు సమాచారం లీక్ అవుతుందన్న భయం ఫ్రాన్స్ కి ఉండటం కామన్. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ కాకుండా భారత్ అస్త్రా మిజైల్ కోసం అయితే ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇచ్చి ఉండేదేమో మరి.